నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేనేతల సంక్షేమం కోసం, చేనేతల బతుకులు బాగు చేసేందుకు, చేనేతల బతుకుల్లో ఒక భరోసాను ఇచ్చేందుకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. వందల కోట్ల రూపాయలు కేటాయించిండు అని చెప్పి ఈరోజు తెలంగాణ మొత్తం వైరల్ అవుతున్నది. మరి ముఖ్యంగా పద్మశాలి సమాజంలో, పద్మశాలి వారస గ్రూపులో అయితే అదే పనిగా నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రెడ్డి గారిని జోగడంలో తప్పు పడతలేదు నేను. ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ నాయకుడు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు ఆయనకు జోకచ్చు, పాలాభిషేకం చేయొచ్చు. పద్మశాలి నాయకులకు కూడా స్వేచ్ఛ ఉన్నది. వారు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని జోకచ్చు, పాలాభిషేకం చేయొచ్చు. తప్పు పడతలేదు నేను. కానీ ఒక నిజం మాట్లాడుకుందాం, ఇక్కడికి వచ్చిన మిత్రులారా. ఈ నిజం మాట్లాడిన తర్వాత పాలాభిషేకం చేయొచ్చా చేయరాదా, జోకచ్చా జోకరాదా మీరు నిర్ణయించుకోండి. మీ స్వేచ్ఛను కాదనేటువంటి రైట్స్ నాకు లేవు, అవును కదా. ఇప్పుడు ఏమంటున్నానంటే, రేవంత్ రెడ్డి గారు 3 పథకాలు తీసుకొచ్చిండు. నేతన్నకు భరోసా, నేతన్నకు చేయుత, నేతన్న భద్రత. మిట్లారా, ఈ వీడియో కనుక చేనేత కార్మికులు చూస్తున్నట్టయితే, పద్మశాలి చూస్తున్నట్టయితే ఒక్కసారి 3 పేర్లను మీరు ఒకసారి రిమైండ్ చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఎట్లా రేవంత్ రెడ్డి పద్మశాలి నీకు పిచ్చలు తిరిగి కనిపిస్తున్నారు నీకు? ఇంత దారుణమా మిత్రారా? ఈ పథకాలు గత ప్రభుత్వము, గత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన తెచ్చిన పథకాలనే 1 సంవత్సరం ఆపేసి సిరిసిల్ల నేత కార్మికులు దాదాపు 30 మంది చావులకు కారణమై ఇప్పుడు జీవో మార్చి, పేర్లు మార్చి ఇక ఇస్తున్నామంటే ఇదెక్కడి మోసము, ఇదెక్కడి దగా? పాప రేవంత్ రెడ్డి, నువ్వు మామూలుడు కాదు బాబు, నువ్వు మామూలుడు కాదు. చెప్పు, ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈ గతంలో ట్రిప్ పథకం ఉండే, నేత కార్మికుడు 8% కడితే 16% కల్పించేది. ఇప్పుడు అదే ఉంది, పేరు మార్చింది. గతంలో నేతన్న బీమా ఉండే, ఇప్పుడు అదే ఉంది, పేరు మార్చింది. గతంలో చేనేతకు చేయిత ఉండే, ఇప్పుడు అదే ఉంది, పేరు మార్చింది. రేవంత్ రెడ్డి నీకు ఎట్లా కనిపిస్తున్నా? పద్మశాలీలు ఎట్లా పద్మశాలి సమాజమా చూడుల్లి. రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం పెట్టిన పథకాలను ఆపేసి నేత కార్మికులు గోసపోసుకొని నేత కార్మికులకు తిండి పెడుతున్నామంటే ఎట్లా పద్మశాలి సమాజం నమ్ముతుంది? చెప్పండి పద్మశాలి సోదరులు, నేను చెప్పింది తప్పా ఒప్ప? నేను చెప్పింది రైట్ అని కూడా షేర్ చేయండి.